హలో మాయ, వెల్కమ్ టు సినీ పచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసి అలంగు. ప్రెసెంట్ అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి బానే ఉంది. ఇంకా మూవీ యొక్క ఐఎన్డిబి రేటింగ్ వచ్చేసరికి 8.5 అలా ఉంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 5 minutes అలాగా ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక ఊర్లో అంటే రిమోట్ విలేజ్ లో ధర్మ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకి ఏంటంటే ఒక రోజు ఒక కుక్క దొరికింది. దొరికిన తర్వాత ఆయన బయట ఊరికి పనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా మాకెందుకు, మా మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పమంటారా? నాకైతే అంటే నచ్చింది, బాగుంది. మెయిన్ ఈ మూవీ ఏంటంటే నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా చూసా. జస్ట్ నార్మల్గా ఏంటంటే ర్యాండమ్ గా సెర్చ్ చేస్తున్నాగా వచ్చింది. సరే పోనీలు అని చెప్పి చూసా. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే అవుట్ అండ్ అవుట్ రాగా ఉంటుంది, రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. అంటే మరి వెట్రిమారం గారు టైప్ కాదు కానీ కొంచెం రాగానే ఉంటుంది. మూవీ అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే సినిమాటోగ్రఫీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటది. అలాగే ఏంటంటే లొకేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి, న్యాచురల్ గా ఉంటాయి. కానీ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల అంటే యానిమల్స్ ని చూపిస్తా ఉంటారు. అక్కడ ఏంటంటే విఎఫ్ఎక్స్ సీజే కొంచెం దెబ్బేసిందనే చెప్పాలి. అంటే అక్కడ కొంచెం బాగోలేదు. ఇంకా మూవీ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ అయితే అంతేం లేదు. నార్మల్గా డబ్బింగ్ సాంగ్స్ రాడ్ లాగా ఉంటాయి, ఇవి కూడా అలాగే ఉంది. మూవీ అయితే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ దాకా నార్మల్ గా ర్యాండమ్ గా ఉంటది. ఇంకా తర్వాత నుంచి ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మూవీ అనేది కొంచెం ఫాస్ట్ ఫేస్డ్ గా ఉంటది. అంటే సస్పెన్స్ కూడా అలాగే ఉంటుంది. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు మూవీలో. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే yes, ఇది ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. 18+ స్టఫ్ కానీ అలాంటివి కానీ ఏమీ లేదు. అంటే గోర్ వైలెన్స్ కూడా ఏమీ లేదు. నార్మల్ గానే ఫ్యామిలీతో కూర్చుని వాచ్ చేయొచ్చు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ ఈయనైతే బాగా యాక్ట్ చేశారు. ఇంకా అలాగే మిగిలిన వాళ్ళు వాళ్ళకున్న రోల్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. మెయిన్ ఏంటంటే ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ పర్ఫార్మెన్సెస్ అనేది చాలా బాగా నచ్చింది. చాలా న్యాచురల్ గా ఉన్నాయి అందరికి. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలా వద్దా అని అనుకుంటే కన్ఫామ్ గా ఈ మూవీ అయితే చూడండి. మీకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా చూడండి. మీకైతే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ అనేది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.